హలో, గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మా ఇంట్లో పెసరపప్పుతో ముక్కల పులుసు చేస్తున్నానండి. దానికోసం చూడండి, కూరగాయ ముక్కలన్నీ కట్ చేసి పళ్ళాల్లో చక్కగా నీట్గా పెట్టుకున్నాను. పెసరపప్పు కూడా నానబెట్టానండి. బెల్లము, చింతపండు, కరివేపాకు, ఆనపకాయ ముక్కలు, ఉల్లిపాయలు, టమోటాలు, కొత్తిమీర, బెండకాయలు, ములక్కాళ్ళు అన్నీ కూడానండి ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి నీట్గాను. తర్వాత గిన్నె తీసుకుని దాంట్లో నూనె వేసి, చూసారా శనగపప్పు వేసాను. తాళింపు వేయాలి కదండి దేనికైనా కానీ. తర్వాత శనగపప్పు తర్వాత మినపప్పు కూడా వేసానండి. మినపప్పు తర్వాత కొద్దిగా మెంతులు వేసానండి. మెంతులు వేయటం అలవాటు అండి. తర్వాత జీలకర్ర కూడా వేసాను చూడండి. తర్వాత కొద్దిగా ఆవగింజలు కూడా వేసాను. ఆవాలు కూడా వేసిన తర్వాత ఏం చేశాను, అలా వేగుతూ ఉంది చూడండి. వేగుతున్నప్పుడు ఒకసారి గరిటెతో అటు ఇటు ఇటు అటు కలిగి పెట్టానండి. పోపు వేగిందని చెప్పి గమనించానండి. గమనించిన తర్వాత దాంట్లో ఏం చేశాను, ఇంగువ పొడి కూడా వేశాను. ఇంగువ వేయాలి కదండి, మన బ్రాహ్మణ వంటల్లో కంపల్సరీ ఇంగువ ఉండాలండి. ఇంగువ లేకపోతే రుచి ఉండదండి ఏదైనా కానీ. చూడండి ఎంత బాగాను ఇంగువ కూడా వేశాను. పోపు అంతా నీట్గా వేగుతాను చూసారా. ఇప్పుడు దీంట్లో ఎండుమిరపకాయ ముక్కలు తుంచి వేశానండి తాళింపుకి. ఎండుమిరపకాయలు ఎప్పుడు కూడా లాస్ట్లో వేసుకోవాలి కదండి. ముందే వేసుకుంటే మాడిపోతాయి కదండి, ఆ టేస్ట్ మారిపోతుందండి. అందుకని నేను ఎక్కువగా లాస్ట్లోనే వేస్తానండి ఎండుమిరపకాయ తాళింపు ఎప్పుడు కూడాను. తర్వాత పచ్చిమిరపకాయలు కొద్దిగానే వేసానండి. తర్వాత కరివేపాకు వేశాను. పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగానే తీసుకున్నాండి, కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి వేయించానండి. ఈ వేయించిన దాంట్లో చూడండి చక్కగా నీట్గా సమంగా వేగాలి కదండి అన్ని వైపులా తాళింపు. దీంట్లో ఏం చేశానంటే నానబెట్టిన పెసరపప్పును వేసానండి. నానబెట్టిన పెసరపప్పును వేయిస్తే అది కూడా ఏమవుతుందంటే కొంచెం మెత్తబడి ఉంటుంది కదండి. కొంచెం మళ్ళీ నూనె వేడికి ఈ తాళింపుతో పాటు సమానంగా వేగుతుందండి పెసరపప్పు. పెసరపప్పు వేగితేనండి కమ్మటి రుచి వస్తుంది. తర్వాత చూడండి ముక్కలన్నీ వేస్తున్నాను. క్యారెట్ ముక్కలు, మునగ ముక్కలు, తర్వాత బెండకాయ ముక్కలు చూసారా చిన్న 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 ముక్కలుగా కట్ చేశాను. తర్వాత ఆనపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమోటాలు, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసానండి. వేసేసి ఒక్కసారిగా కలిగి పెట్టేశానండి నీట్గా. కలిగి పెట్టిన తర్వాత నీళ్లు పోయాలి కదండి. సాంబార్ అంటే మనకు కొంచెం నీళ్లు ఉండాలి కదండి లిక్విడ్గాను. తర్వాత బెల్లం ముక్క కూడా వేసానండి చక్కగాను. అలాగే చింతపండు కూడా వేయాలండి. చింతపండు పులుపు, బెల్లం తీపి, ఉప్పు అన్నీ కూడా పడాలి కదండి దీంట్లోను. చక్కగా పసుపు వేసానండి. పసుపు వేసాను చూసారా, పసుపు పచ్చగా. తర్వాత కొత్తిమీర ఉంది అక్కడ వేసేసాను. అన్నీ కలిసి ఒకే మాట ఉడికిపోతాయిలే, ఒకదాని వచ్చి ఒకదానికి పడుతుంది అని చెప్పానండి. తర్వాత ఉప్పు కూడా వేసానండి. ఉప్పు కూడా వేసిన తర్వాత చూడండి అన్నీ కనపడుతున్నాయి కదా మీకు. యథావిధిగా పచ్చికారం కూడా వేసానండి, ఒక అర చెంచాడు. వేసిన తర్వాత ఆ ముక్కలన్నీ చూసారా. తర్వాత ధనియాల పొడి కొద్దిగా వేసానండి పైన. తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసానండి. మేము రెడీగా ప్యాకెట్లలో అన్నీ ధనియాలు, జీలకర్ర అన్నీ తెచ్చుకున్నప్పుడు నెలకోసారి వేయించేసి పొడి కొట్టేసి మా వాళ్ళు సీసాల్లో పెడతారండి. అది అప్పుడు ఏ వంటలో కావాల్సి వచ్చినా సరే చిటుక్కున మనం తీసుకుని ఓ చెంచాడు ధనియాల పొడి, ఓ చెంచాడు జీలకర్ర పొడి వేసేసి కలిగి పెట్టేసి చూసారా మూత పెట్టేశాను. ఈ మధ్య ఈ స్టీల్ పాత్ర కొన్నామండి ఆన్లైన్లో. దీనికి ఏంటంటే పెద్దగా ఉంటుంది గిన్నె, చక్కగాను చిల్లులు ఉంటాయండి పళ్ళానికి. దానివల్ల ఏమిటంటే ప్రతిదానికి ప్రెషర్ కుక్కర్ వాడకుండా ఇది గిన్నెలోనే అన్నీ ఉడికిపోతాయండి. మనం మూత పెట్టేస్తే చాలా చక్కగా ఉడుకుతున్నాయండి. ఎంత బాగా ఉడుకుతున్నాయో మీరు కూడా ఒక మాట ఆన్లైన్లో ఈ చిల్లులు పట్టినటువంటి గిన్నె, చిల్లులు మూతున్నటువంటి దాన్ని చేసుకోండి. తర్వాత పులుసు అయిపోయిందని చెప్పి కట్టేసామంటే తర్వాత ఏం చేశామంటే మా వాడు మళ్ళీ వచ్చి కొంచెం ఒకసారి స్టవ్ ఆన్ చేసి ఏం చేశామంటే కొంచెం బియ్యపిండి వేయటం మర్చిపోయామండి. కొంచెం చెప్పిన 1-2 చెంచాలు బియ్యపిండి నీళ్ళల్లో వేసేసి కొద్దిగా నీళ్లు కలిపేసి ఆ బియ్యపిండి ఒక లిక్విడ్ని ఆ ముక్కల పులుసులో వేసాడండి. చూసారా ఎంత బాగుందో. థ్యాంక్ యూ.